అక్కడ ఇక్కడ అని కాదు, ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నటువంటి మహిళలని చూస్తుంటే మనసు ఉప్పొంగుతోంది. ప్రతి రంగంలో కూడా మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆ రంగానికే అందంగా వన్నె తెస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో విశాఖ జర్నలిస్ట్ ఫోరం క్లబ్లో జరుగుతున్నటువంటి వేడుకలు చూస్తుంటే కనుక చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మనతో పాటు బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు, దివ్య గారు, అడ్వకేట్. అంతకుమించి చెప్పాలంటే విశాఖ జిల్లా కలెక్టర్ గారి సతీమణి. సో తెలుగు రాదు అంటూనే నేను తమిళనాడు అని చెప్పినా కూడా అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఒక మహిళ ఎలా ఉండాలి, ఎలా ఉండడం వల్ల ఈరోజు సొసైటీ ఇంత వండర్ఫుల్గా ఉంది అని కూడా మేడం ఇచ్చిన మెసేజ్ మాత్రం ఎక్సలెంట్. ఒకసారి మనం సుమన్ టీవీతో కూడా మాట్లాడిద్దాం. హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. ఎస్, తెలుగు రాదు అన్నారు కానీ తెలుగు మాట్లాడితే ఇంత అందంగా ఉంటుందా అన్నట్టు ఉంది మీ స్పీచ్. థ్యాంక్ యూ. మీరందరే నేర్పించారు, మీ దగ్గర నేర్చుకున్నదే. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు అండి. ఇందాక వరలక్ష్మి గారు చెప్పినట్టు మహిళ అంటే ఎట్లా ఉండాలి అని డెఫినేషన్ ఇచ్చే అంత గొప్ప మనిషి అయితే నేను కాదు. బట్ నాకు తెలిసినంత అంతవరకు చెప్పాలి అంటే ఎత్ర నారీస్తు పూజ్యంతే అంటారు. పూజ్యం చేయడానికి అర్హతురాలుగా ఉండాలి. ఫస్ట్ ఆ అర్హత మనం తెచ్చుకుంటే తర్వాత మనం సొసైటీ నుంచి డిమాండ్ చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టే అండి, జర్నలిస్ట్స్ మీరున్నారు, చాలా రంగాల్లో సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కలంతో రాస్తే వార్త, అంతఃకరణ శుద్ధితో రాస్తే చరిత్ర రాయొచ్చు. ఇంకేంటంటే చరిత్ర సృష్టించవచ్చు అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నానండి. ఒకే ఇంట్లో ఒక కలెక్టర్, ఒక అడ్వకేట్. సో చాలా షేర్ చేసుకోవచ్చు సొసైటీకి సంబంధించి ఏమైనా డెవలప్మెంట్. సార్ మీతో చర్చిస్తారా? మీ సజెషన్స్ ఎట్లా తీసుకుంటారా? సార్ నాతో ఎప్పుడు పని గురించి చర్చించరు. మేమిద్దరం పని గురించి ఇంట్లో మాట్లాడుకోము. ఎందుకంటే ఆయన చాలా సైలెంట్ పర్సన్. ఆయన ఏదైనా సరే ఆయనలో ఉంచుకుంటారు. ఇంకా చెప్పాలంటే నేనే ఏదైనా ఒకటి అడుగుతాను, ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అంటే అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడే సందర్భం రాదు. బట్ గట్టిగా మేమిద్దరం ఏం నమ్ముతామంటే ఫ్యామిలీ అనేది ఒక కాంపిటీషన్ కాదు, అదొక బ్యాలెన్స్. ఎప్పుడైనా సరే ఎవరో ఒకళ్ళు ముందుంటారు, ఎవరో ఒకళ్ళు వెనకడుగు తీసుకోవడం అనేది ఫ్యామిలీకి మంచిది. అది స్త్రీ అవ్వడంలో తప్పేం లేదండి. ఎందుకంటే మన వల్లే మన ఫ్యామిలీ ఫస్ట్ టీచర్ ఇస్ మదర్. ఒక తల్లిగా, ఒక భార్యగా మన రెస్పాన్సిబిలిటీస్ మనం నిర్వహించిన తర్వాత బయట ఏదైనా ఉంటే మనకి సమయం ఉంటే చెయ్యొచ్చు. ఇది నా గట్టి నమ్మకం. ఇది విమెన్ ఎంపవర్మెంట్కి వ్యతిరేకంగా ఏం కాదండి. బట్ ఎంపవర్మెంట్ అనేది ఫస్ట్ మన ఫ్యామిలీలో జరగాలి, తర్వాత బయట జరగాలి. స్త్రీ శక్తి గురించి మనం అనేక రకాల స్పీచ్లు వింటాం, చాలా రకాల, ఒక్కొక్కరిది ఒక్కొక్క భిన్నాభిప్రాయాలతో వెళ్తాం. బట్ మీరేమనుకుంటున్నారు? వాట్ ఎగ్జాక్ట్లీ? స్త్రీ శక్తి అనేది మనలో ఇంటర్నలీ మనం తెచ్చుకునే శక్తి అండి. ఎవరో మనకి బయట నుంచి ఇచ్చే శక్తి అయితే కాదు. మనం ఎలా డెవలప్ చేసుకుంటాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్రిటిసిజం వస్తుందంటే ప్రతిసారి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మనం మనల్ని జస్టిఫై చేయాల్సిన అవసరం లేదు. శక్తి అంటే ఆ క్రిటిసిజంని లోపలికి తీసుకోకుండా, అంటే మామూలుగా చెప్తారు ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలేయాలని. నా పాలసీ ఏంటంటే ఒక చెవిలో కూడా నేను వినిపించుకోను, లోపలైతే తీసుకోను. ఓన్లీ థింగ్ ఐ బిలీవ్ ఇస్, ఎప్పుడైనా సరే మనలో మనం శక్తి పెంచుకుంటే బయట కదలికల్లో మనం వీ వోంట్ బీ మచ్ డిస్టర్బ్డ్ అనేది నా నమ్మకం. వాట్ ఈస్ ఇన్నర్ బ్యూటీ? ఇన్నర్ బ్యూటీ ఈజ్ ద స్మైల్. ఇట్ రిఫ్లెక్ట్స్ అదే నేను చెప్పాను కదా, అంతఃకరణ శుద్ధి. మనం లోపల శుద్ధితో ఉంటే బయట అది డెఫినెట్లీ కనిపిస్తుంది. అదే ఇన్నర్ బ్యూటీ అండ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ యాజ్ అవుటర్ బ్యూటీ. సో మేడం, ఎప్పుడు ఉమెన్ ఛాలెంజెస్ మాట్లాడుకుంటే ఒక స్త్రీ శక్తి, ఒక స్త్రీ ఒక సమూహంలాగా అన్ని పనులు చేస్తుంది. ఇక తల్లిలాగా, చెల్లిలాగా, భార్యలాగా. సో డిఫరెంట్ రోల్స్ పాటించినప్పుడు, ప్లే చేసినప్పుడు ఖచ్చితంగా అక్కడ డెడికేట్ అయి ఉంటాం మనం. సో ఈ విషయంలో చూస్తే కనుక ఇప్పుడు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ కూడా మగవాళ్ళు సెలబ్రేట్ చేశారు మనకి. సో ఒక చేంజ్ అనేది మనం సొసైటీలో చూస్తున్నాం. ఈ చేంజ్ని ఎట్లా చూడాలి? ప్రతి ఒక్కరు ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండాలి అంటే ఎలా ఉండాలి? యాక్చువల్లీ చేంజ్ అనేది చాలా జరుగుతుందండి. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఒక తెల్ల కాగితంలో ఒక నల్ల మరకని చూస్తూ ఉండొచ్చు. జాబిలిని చూస్తే కూడా అందులో నల్ల మరకలు కనిపిస్తాయి. పున్నమి రోజు కూడా అది పూర్తిగా తెల్లగా ఉండదు. సో మనం అందులో ఉన్న అందాన్ని చూసి గ్రహించి వీ హ్యావ్ టు అప్రిషియేట్. చిన్న చిన్న చేంజెస్ ఏదైనా ఉంటే సరే మనం అప్రిషియేట్ చేయాలి. ఇంట్లో మనకి భర్త ఇచ్చే సపోర్ట్ అయినా సరే, ప్రపంచంలో ఈ సమాజంలో మనకి ఇతర మగ మనుషులు
మనుషులు ఇచ్చే సపోర్ట్ అయినా సరే మనం గుర్తించి దానిని గ్రహించుకొని మనం ముందుకెళ్ళడం మంచిది అనిపిస్తుంది. ఇది బాలేదు అది బాలేదు అంటే ఇంకా మనం వెతుకుతానే ఉంటాం, మనలో మార్పు రాదు. వాళ్ళు మారాలి వీళ్ళు మారాలి అని వెయిట్ చేస్తూ ఉంటే సమయం గడిచిపోతుంది. అందమైన పున్నమి జాబిలిలో ఒక మచ్చను వెతికినట్టే ఇప్పుడు మహిళలు కూడా క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నది బాగా హైలైట్ అవుతోంది. మీమ్స్ నడుస్తున్నాయి. ఈవెన్ దో ఒక మహిళకి ఒక గౌరవం అనేది సొసైటీలో డిఫరెంట్, అంటే దాంట్లో చాలా చేంజ్ వచ్చింది. ఈ విషయంలో ఏం చెప్తారు? ఎక్కడో జరిగినా కూడా మొత్తం రుద్దుతా ఉన్నారు. నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటంటే సోషల్ మీడియా కూడా ఆ తెల్ల కాగితంలో నల్లమరకలాగా మనం ఏదైతే చూస్తున్నామో అదే రీల్స్ ఫీడ్ ఇస్తుంది. నాకెప్పుడు అలాంటి క్రైమ్స్ కానీ ఆ రీల్స్ కానీ రాదు. బికాస్ మనం ఏదైతే దానికి ఫీడ్ చేస్తున్నామో అది మనకి మళ్ళీ తిరిగి ఇస్తుంది. సో మనం మంచిది చూస్తూ ఉంటే మనకు మంచిదే వస్తుంది. జరుగుతున్నాయి, నేను లేదని అయితే చెప్పను. కళ్ళు మూసుకుంటే ప్రపంచం అంతా చీకటి అయినట్టు అలాగైతే కాదు, జరుగుతున్నాయి. బట్ దాని మీదే మనం ఫోకస్ చేసి ఇంకా దాన్ని కొంచెం అందరికీ ఇలా జరుగుతుంది అని చెప్తే అలా ఆలోచన లేని వాళ్ళు కూడా ఆ ఆలోచనని కొంచెం కాస్త పెంచుకుంటారు. సో ఏదైనా జరిగితే దాన్ని వైరల్ చేయాలి అన్నదానికంటే కూడా సోషలీ రెస్పాన్సిబుల్గా మనం దీనికి ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తే ఎంతోమంది చూస్తున్నారండి. ఎస్పెషలీ చిన్నపిల్లలు 16-17 ఆ వయసులో పిల్లలు ఇలాంటివి మనం ఇదే నెగటివ్ ఫీడ్ ఇస్తూ ఉంటే వాళ్ళు దాంట్లో నుంచి ఇలాగే ప్రపంచం ఇలాగే సమాజం అని అనుకుంటారు. బట్ సమాజంలో 1%, మీరు చెప్పినట్టు ఇట్స్ జస్ట్ 1%. ఆ 1%ని మనం హైలైట్ చేస్తున్నాం. అది కొంచెం తగ్గించుకుంటే ప్రపంచం ఇంకా ఇన్నర్ బ్యూటీతో బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మ్యామ్, తెలుగు ఇంత వండర్ఫుల్గా మాట్లాడుతున్నారు, స్పీచ్ కూడా ఎంతలా స్పాంటేనియస్గా ఉందంటే, సో స్టార్టింగ్లో మీరు ఏమైనా ట్రబుల్ ఫేస్ చేశారా తెలుగు రాక? లేకపోతే నేను కూడా కలెక్టర్ గారి భార్యను కాబట్టి వెళ్ళే ప్రతి ప్రోగ్రామ్ దగ్గర సుస్పష్టంగా తెలుగులోనే ప్రసంగం చేయాలి కాబట్టి మిమ్మల్ని మీరు ఒక ప్రాక్టీస్ చేశారా? కలెక్టర్ గారి భార్యగా నేను ఎప్పుడు లేని, ఇప్పుడే కలెక్టర్ గారి భార్య. బట్ ఫస్ట్ నుంచి అది నా ఐడెంటిటీ కాదు. నా ఐడెంటిటీ హ్యాస్ ఆల్వేస్ బీన్ మిస్సెస్ హరీంద్ర ప్రసాద్. నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన ఐఏఎస్ కూడా కాదు. మాకు పెళ్ళయి మాకు బాబు పుట్టాకే ఆయన ఐఏఎస్ అయ్యారు. సో ఇక్కడక్కడ మాట్లాడుకోవాలని నేను తెలుగు నేర్చుకోలేదు. యాక్చువల్లీ వాస్తవంగా ఎందుకు నేర్చుకున్నానంటే మా వంట మనిషికి ఏం వండాలో చెప్పాలి. అది ఇంతకుముందు నేను కూరగాయలు ఏదైతే ఉన్నాయో అవి చూపించి ఇది చెయ్యాలి అని అడిగేదాన్ని. ఆయన అప్పుడు వెస్ట్ గోదావరిలో ఉన్నారండి, ఐటీడీఏ ప్రాంతంలో. సో వాళ్ళకి ఇంగ్లీష్ కూడా ఇబ్బందే, వాళ్ళకి సులువుగా ఉండాలని నేను తెలుగు నేర్చుకున్నాను వాస్తవంగా చెప్పాలంటే. ఇంకా వాళ్ళే నేర్పించారు కూడా నాకు తెలుగు. ఇంకోటి మా అబ్బాయి మా ఇద్దరికి బాగా తెలుగు నేర్పించాడు, తనకి ఇష్టం. అండ్ నాకు కూడా ఈ లాంగ్వేజ్ చాలా అందమైన లాంగ్వేజ్ అనిపించింది. అంటే కర్ణాటిక్ మ్యూజిక్లో ఉన్న ప్రతి పాట తెలుగులో రచించారు. దాని భావం గ్రహించుకోవాలంటే తెలుగు నేర్చుకోవాలని నేను చాలా ప్రయత్నంతోనే నేర్చుకున్నాను. ఎక్కడ స్పీచ్ ఇవ్వాలని లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా తక్కువగానే బయట మాట్లాడతాను. ఇది వైజాగ్కి వచ్చి ఇది నా మొదటిసారి బయట ఇట్లా మాట్లాడటం. తెలుగు కల్చర్, తెలుగు భాష గురించి ఆల్రెడీ చాలా అద్భుతంగా చెప్పారు. తెలుగు కల్చర్ ఎలా అనిపించింది మీకు? మీ సంస్కృతి చాలా అందమైన సంస్కృతి అండి. ఇంకా చెప్పాలంటే మా తమిళనాడు కల్చర్కి చాలా సిమిలర్ కల్చర్. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాకి వెళ్ళినప్పుడు కొత్తది ఒక్కొక్కటి నేర్చుకోవడం అనేది జరిగింది. ప్రత్యేకించి విశాఖపట్నం జిల్లాలో నేను చూసిన చాలా అందమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు లివ్ అండ్ లెట్ లివ్ కల్చర్ అండి. నేను చెప్పినట్టు ఈ జాబిలిలో నల్లమరక చూడకుండా చాలా పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ అని నాకు అనిపిస్తుంది. ఎక్కడైనా ద పీపుల్ మేక్ కల్చర్. ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళే సంస్కృతిని రక్షిస్తారు. సో మీ సంస్కృతి కూడా మీలాగే చాలా అందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.